ఎస్, మనకి పూరి జగన్నాథుడి సమక్షంలో మనం ఈ బ్రాండ్ అంబాసిడర్ 12 మీటింగ్ చేసుకుంటున్నాము. అండ్ మనకి ద లాస్ట్ గ్రూప్ పూరి జగన్నాథ్ టీం, వారికి ఒకసారి గట్టిగా మనం చప్పట్లతో వారిని ఇన్వైట్ చేద్దాము. రెడీగా ఉన్నారు సార్, వైట్ అండ్ వైట్ వేసుకొని ఎప్పుడు ఇన్వైట్ చేస్తామని. సో ఈ గ్రూప్కి ఒక విశిష్టత ఉంది. ఏముంది? పూరి జగన్నాథ్ గ్రూప్ మనం చేస్తూ వాళ్ళు ఆ టీంకి అదే పెట్టుకున్నారు. అండ్ ఇందులో అర్బన్, రూరల్, ట్రైబల్ అన్ని విభాగాల నుంచి మన మాస్టర్స్ రిప్రజెంట్ చేస్తున్నారు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. ఇదిగో కనీసం ఇలా ఆనంద పండిద్దామా వాళ్ళని. ఒక్క గ్రూప్ లో జెంట్స్ ఉన్నారు అని ఆనందపడుతున్నారు వాళ్ళు. మహిళా శక్తికి, మహిళా శక్తికి పత్రిజీకి మనం థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి మహిళని ఇంత శక్తివంతంగా చైతన్యవంతంగా చేసినందుకు జై బోలో పత్రిజీకి. మన గురువు గారు అయినటువంటి బ్రహ్మరుస్ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా కరతాళతో కృతజ్ఞత తెలియజేస్తూ, మన పిఎంసిని ఎలా డెవలప్ చేయాలంటే ధ్యాన ప్రచారం ఎలాగా ఇంటింటికి ప్రచారం చేసామో అలాగే ప్రతి వన్డే వర్క్షాప్ దగ్గర మరియు ఫ్రెండ్స్, బంధువుల ద్వారా మరియు ఇంటింటికి పిఎంసిని తెలియజేసి పిఎంసి ఛానల్కి ఫండ్ కలెక్ట్ చేయడం మన పిఎంసి అంబాసిడర్స్ అందరి బాధ్యత. మనం పిఎంసి ఇప్పుడు ప్రతి చోట కార్యక్రమాలు జరుగుతున్నాయని మనకి యజ్ఞాల గురించి బుక్స్ ఇస్తున్నారు. అలాగే మన వన్డే వర్క్షాప్ ఇప్పుడు మాకు పిరమంటల్లో 21 పిరమిడ్ వన్డే వర్క్షాప్ ఉందండి. మన వన్డే వర్క్షాప్ దగ్గర పిఎంసి ట్రస్ట్ బుక్స్ ఒక డొనేషన్ బాక్స్ ఇస్తే ప్రతి నెల మనం పిఎంసికి అమౌంట్ కలెక్ట్ చేసి అలాగే కొత్తగా అంబాసిడర్లని జాయిన్ చేసి మన పిఎంసి అభివృద్ధికి మనం 100% చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నామండి. అలాగే సెకండ్ పాయింట్ అండి, నిత్య జీవితంలో మనం లోకల్ చేసే వారిలో అనారోగ్యాలను గుర్తించి వారి పరిష్కారాలకు అవసరమైన వీడియో వాళ్ళ సెల్ ఫోన్లు ఓపెన్ చేయించి యూట్యూబ్లో పిఎంసి ఛానల్ ధ్యానుల అనుభవాలను చెప్పి సబ్స్క్రైబ్ చేయించడం ద్వారా సబ్స్క్రైబర్స్ని పెంచవచ్చు. ఆయన మన మెసేజ్ చేసిన వారు తెలియజేసిన వారు మన్మథరావు గారండి. అన్ని చదవమంటారా మేడం గారు? గ్రూప్ అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న పాయింట్స్ అన్ని చదివేశారు. ప్రతి శాకాహార ర్యాలీలో శాకాహార నినాదాలతో పాటు పిఎంసి నినాదాలు లేటెస్ట్గా తయారు చేసి ప్రతి జిల్లా ఇన్ఛార్జీలకు పంపగలరు. ధ్యాన ప్రచారం, శాకాహారం ప్రాముఖ్యత గురించి, మనిషి గురించి అవగాహన తెలిసిన సత్యాన్ని పిఎంసి ఛానల్ ద్వారా ఈ ప్రపంచానికి చాటి చెప్పడం. ఈ ఛానల్ అభివృద్ధి గురించి అందరి సహకారం కావాలి. పిఎంసి గురించి ప్రచారం, లాభాలు చూడటం ద్వారా తక్కువ డబ్బుతో ఎక్కువ మందిని భాగస్తులు చేయటం. పిఎంసి గురించి జనంలోకి తీసుకెళ్ళాలి. ప్రతిరోజు అందరికీ ప్రతిరోజు 10 రూపాయల చొప్పున పొదుపు చేసి నెలకు 300 రూపాయలైనా మినిమం కట్టాలి. పిఎంసి పుస్తకాలను అంబాసిడర్కి బాధ్యత ఏమిటంటే అన్నదానానికి పిఎంసికి మనం మనీ కలెక్ట్ చేయాలి. పిఎంసి అందరిలోకి తీసుకెళ్ళి దీన్ని మరింతగా ముందుగా తీసుకెళ్ళాలి. పద్మావతి మేడం గారు చెప్పారండి మెసేజ్. నెక్స్ట్, పిఎంసి ప్రతి ఇంటికి చేరాలి. అందరికీ పిఎంసి గురించి తెలియపరచాలి. పిఎంసి చూడటం వల్ల జ్ఞానం, తెలివితేటలు అజ్ఞానం నుండి జ్ఞానంలోకి వస్తారు. నెక్స్ట్ పాయింట్, ఇందుమతి గారని చెప్పి ఈ మెసేజ్ ఇచ్చిన వారు. మనం ఇల్లు తిరిగి పిఎంసి ఛానల్ చూడాలని చెప్పాలి. పిఎంసి ఉందని చాలా మందికి తెలియదు. అందరికీ తెలియవలసిన బాధ్యత మన అందరిది. మెయిన్ మన పిఎంసి డెవలప్ అవ్వాలంటే మన ఇంటింటికి వెళ్ళినప్పుడు పత్రిజీ గారు మనం ధ్యానం ఎలా తెలియజేసాము, పిఎంసి యొక్క ప్రాముఖ్యత తెలియజేసి వాళ్ళకి చెప్పడం వల్ల మనం మనీ కలెక్ట్ చేయడం కూడా ఈజీ అవుతుందండి పిఎంసికి. ఇప్పుడు మనకి యజ్ఞాలు జరుగుతున్నాయి ఒక్కొక్క నెలలో, కానీ మనం ప్రతి నెల యజ్ఞాలతో పాటు పిఎంసికి అమౌంట్ కలెక్ట్ చేయాలండి. ఇప్పుడు మాది ప్రతి నెల వన్డే వర్క్షాప్ జరుగుతుందండి. మేము మామూలుగా వేరే వాటికి దేనికి అక్కడ డబ్బులు కలెక్ట్ చేయం. కానీ మీరు పిఎంసి ట్రస్ట్ బుక్ ఇది ఇస్తే ప్రతి నెల
పిఎంసీకే కలెక్ట్ చేస్తామండి అమౌంట్ ఏదైనా. అన్ని మనవే సార్, అన్నిటికీ చేయాలి. అదే అన్నిటికీ చేస్తామండి, అన్నిటికీ యజ్ఞాలప్పుడు చేస్తాం, ప్రతి నెల పిఎంసీకి చేస్తాం. సో ఆయన అన్నది పాయింట్ ఏంటంటే సారు, ఆ యజ్ఞము ఆ 2 నెలలు 3 నెలలు మనం ఉంటే పిఎంసి నిరంతర జ్ఞాన యజ్ఞం చేసే ఛానల్. సో ఆ నిరంతర జ్ఞాన యజ్ఞానికి ఆయన ఎప్పుడు కలెక్ట్ చేస్తారు అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆ ప్రాముఖ్యతను మీరు ఇచ్చినందుకు. ఓకే, మా పిరమిడ్ కూడా బ్రహ్మర్షి పత్రిజీ గారి పేరు మీదే పిరమిడ్ నిర్మించాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎస్ సార్. సో సార్ ఒక్క నిమిషము, సార్ని మనం జిల్లా ఇన్ఛార్జెస్ తీసుకుంటున్నప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లా, మీలో ఎంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోతే పాడేరు మన్యము ట్రైబల్ ఏరియా అని మనం ఇప్పుడు జిల్లాలో మళ్ళీ రీఫర్ చేసినప్పుడు సపరేట్గా అల్లూరు సీతారామరాజు జిల్లా అని పెట్టడం జరిగింది. సారు మన్మథరావు గారు టీచరు, మన పిఎంసి ప్రసారాలు శాటిలైట్ ద్వారా మనము ఎయిర్టెల్ డిషెస్ ఇచ్చినప్పుడు మొత్తము అక్కడున్న పాడేరు టీచర్స్ అందరూ ఆల్రెడీ వరకు సన్ నెట్వర్క్, వీడియోకాన్ల డిఫరెంట్ డిజిటల్ నెట్వర్క్స్ ఉంటే కూడా ఆ సెటప్ బాక్స్ని పక్కన పెట్టేసి, సార్ ఇట్లా మేము గ్రామానికి ఇస్తున్నాం మీరు అంటే, వారందరూ ఎయిర్టెల్కి షిఫ్ట్ అయ్యారు. నిరంతరం లైవ్లన్నీ చూస్తూ చేయడం ఒకటైతే, ఇప్పుడు వారు అక్కడ అద్భుతంగా ఒక పిరమిడ్ని టీచర్స్ అందరూ నిర్మిస్తూ, సార్ ఇలా జిల్లాగా టీచర్స్కి అక్కడ ట్రైబల్ ఏరియాలో చాలా వర్క్ ఉంటుంది, ఎక్కువ వాళ్ళు ట్రావెల్ చేయాలి, అక్కడ వాళ్ళకి స్పెషల్ అన్నీ ఉంటాయి. బట్ వారు ఫస్ట్ నేను చేయగలనా మేడం అన్నారు. లేదు సార్, మీరు అద్భుతంగా ఇంత తపంతో చేస్తారంటే, రావడమే కాకుండా పూరి కూడా మీరు రావాలి అంటే ఆయన వచ్చి, ఇందాకే వారు చెప్పారు, వారి నోట్లో చెప్పించాలని నాకు అనిపిస్తుంది. సార్ మీరు ఏదైతే పిఎంసికి సపోర్ట్గా మీరు చేయాలనుకున్నారో ఇక్కడ సభాముఖంగా అనౌన్స్ చేస్తే మరింత మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది సార్. గురుగారికి నమస్కారాలు, అలాగే ఆత్మ బంధువులందరూ కూడా నమస్కారాలు. నేను 2010 సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చాము. అప్పటి నుంచి అనేక స్కూల్స్కి, కాలేజెస్కి, విలేజెస్కి ధ్యానం నేర్పిస్తూ వస్తున్నాం. అయితే ఆ విధంగా ధ్యాన ప్రచారంలో ఇన్నాళ్ళు భాగమై ఉన్నాము. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు హెడ్ క్వార్టర్లో 72/72 పిరమిడ్ ఫ్యూచర్లో రాబోతుంది. ప్రజెంట్ 26/26 పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. అయితే ఆ విధంగా నా ధ్యాన ప్రయాణం జరుగుతుంది. ఒక నెల రోజుల క్రితం మహేశ్వరి మేడం గారు ఫోన్ చేసి, సార్ మీరు పిఎంసీలో కూడా వర్క్ చేయాలని ఫోన్ చేశారు. ఆ తర్వాత వెంకటేశ్వరరావు సార్ కూడా ఫోన్ చేయడం జరిగింది. నేను ఆలోచించకుండా సరే మేడం, నేను పిఎంసీలో కూడా వర్క్ చేస్తానని చెప్పాను. మరి ఈరోజు పిఎంసీ అంటే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా పిఎంసీలో సర్వీస్ చేస్తానన్న ఉద్దేశంతో నేను పూరి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రాం అంతా చూసిన తర్వాత నేను తెలుసుకున్న తర్వాత, అయితే ప్రతి నెల నా జీతం నుంచి 5,000 రూపాయలు నెలకు నేను పిఎంసీకి ఇస్తాను అని నేను మేడం గారితో చెప్పాను. నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి నెల 5,000 నేను పిఎంసీకి ఇస్తాను. అయితే మా టీంలో 5 టీచర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా నేను అంబాసిడర్స్గా జాయిన్ చేస్తానని నేను మాటిస్తున్నాను. అయితే నాకు ఇచ్చినటువంటి ఈ సదావకాశాన్ని వినియోగించుకుంటూ నా మనస్ఫూర్తిగా మరి నేను ఈ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిగా నేను న్యాయం చేస్తానని నేను హృదయపూర్వకంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎంత వారి పిల్లలు, వారి మేడము ఎంత అద్భుతం అంటే, ఆయన టీచర్గా సెలవులు వచ్చినాయి అంటే చాలు మన్యంలో ఏదో ఒక ఊర్లో వాళ్ళ టీం అంతా ఉంటారు. గ్రామానికి మన్యంలో డిస్టెన్స్ చాలా ఎక్కువ అండి, ట్రైబల్ ఏరియాలో చాలా జియోగ్రఫికల్గా వేరే డిస్టెంట్గా ఉంటాయి అవన్నీ. వారందరూ వెళ్ళి ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక స్కూల్స్ ఉన్నప్పుడు స్కూల్లో చెప్తారు, లేనప్పుడు ఆ విలేజ్లో వెళ్ళి క్లాసెస్ పెట్టి అక్కడ ట్రైబల్ ఏరియాలో పత్రిజీ నన్ను కూడా వెళ్ళి ఉండమన్నప్పుడు 16 నుంచి అక్కడ ఉన్నప్పుడు, సార్ వెళ్ళి ఇక్కడ మనం మచ్చుగుండంలో జాతర జరుగుతుంది చేద్దామంటే, పగలంతా స్కూల్ చూసుకొని రాత్రి అక్కడ వచ్చేసి రాత్రంతా మేము అక్కడ పాంప్లెట్స్ పంచి ధ్యాన ప్రచారం చేస్తే వారు మేమందరూ ఉండిపోయాము లేడీస్ అని చెప్పి సార్ కూడా అక్కడ ప్రత్యేకంగా వారు ఉండిపోయేవారు, సారు మేడం వచ్చి. ఇదే కాకుండా ఇప్పుడు వారు చూడండి, ఈ రోజు వారు జాయిన్ అవ్వడమే కాదు, వెంటనే సార్ మరి ఎలాగో మీరు 5,000 ఇస్తానన్నారు, 50,000 కడితే అంబాసిడర్ అయిపోయినట్టే కదా, ఆ మిగతా 10,000 మిగతా మీ టీం అంటే 10,000లో వాళ్ళు జాయిన్ చేయడం కాదు మేడం, వాళ్ళందరినీ నేను అంబాసిడర్స్ చేస్తాను అన్నారు. సో ఏదైతే ఆయన ఒకటి తీసుకుంటారో
ఖచ్చితంగా ఆ టీం అందరూ కూడా అక్కడ పాడే టీచర్స్ అందరికీ ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక యూనిటీతో వాళ్ళు ఏ ప్రాజెక్ట్ అయినా చేస్తూ ఉంటారు. సో మనకి మన్యంలో కూడా ఏఎస్ఆర్ జిల్లాలో సార్ మార్మరోగించబోతున్నారు. అలాగే అక్కడ వారు కట్టబోతున్న 26 పిరమిడ్ ఎంత ప్రకృతిలో ఉంటుందో హాయిగా మనం పెట్టుకోడలు విలేజ్ సార్ వీళ్ళందరి సమక్షంలో ఖచ్చితంగా పిఎంసి తరపున మన్ని సంబరాలు ఒక ఈవెంట్ మనం అక్కడ ట్రైబల్ ఏరియాలో చేద్దాము. దానికి సార్ మనకి ఫుల్ సపోర్ట్ గా మనకు అక్కడ అన్ని ఏర్పాట్లు పెట్టుకోవడం ఇదంతా ఉంది. వెళ్దామా మన్యము ధ్యానమయం చేద్దామా? మన్యసీమ ధ్యానసీమ చేయాలి, చేద్దామా? ఎస్, థ్యాంక్ యూ సార్. మీ అందరికీ మరి వెల్కమ్ చెప్తున్నాం సార్. అందరూ తప్పకుండా పాడి రావాలి. ఆ ఫుల్ ఎనర్జీ మాకు ఇవ్వాలి, ఆ బూస్ట్ మాకు ఇవ్వాలని మేము మీ ఆశీస్సులు కావాలని కోరుతున్నాం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో బీ ఇట్. వాళ్ళు 26/26 వాళ్ళు అనుకున్న పత్రి గారి సంకల్పం అన్నమాట. కనీసము సార్ అక్కడ ఫస్ట్ 57/57 అడిగారు, ఇప్పుడు ఏకంగా దాన్ని వారు 70 అబౌవ్కి తీసుకెళ్లారు. వారికి ఒకసారి మన అందరూ తదాస్తు 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 అవ్వుగాక మన్యసీమ. ఎస్ సార్. ఈ ధ్యానానికి జ్ఞానాన్ని అందించిన జకి నా ఆత్మ ప్రణామాలు. మరియు నేను ఇక్కడ మనకి పూరి జగన్నాథ్కు ఈ కార్యక్రమం పిఎంసి వాళ్ళు ఎవరైతే పెట్టారో వాళ్ళకి మనం ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఇలాంటి మనం కార్యక్రమం చేయడం అనేది మామూలు విషయం కాదు, నేను చూసింది ఇంతవరకు. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ సార్ గ్రూపు అనగానే కూడా సారు మనం ఏది పెట్టాలంటే పూరి జగన్నాథ్ పెట్టాలని చెప్పి మనందరూ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఇంకొకటి ఏంటంటే నేను ఒక 6 సంవత్సరాలు అవుతుంది ధ్యానంలోకి వచ్చి. మనకి అంబాసిడర్గా ఫస్ట్ నన్ను అంబాసిడర్గా ఉండమన్నారు. మన సారు మనకు మన పిఎంసిలో మీటింగ్ అయినప్పుడే మనం ఫ్లైట్ ఎక్కుతామని చెప్పి సారు అన్నారు. నేను ఫ్లైట్ ఎక్కుతారు అనగానే పోయి నేను అంబాసిడర్ జాయిన్ అయిపోయాను మేడం. అందుకనే ఇంకొకటి ఏంటంటే మా బాబు అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఫ్లైట్ ఎక్కుదామంటే నాకు వీలు కాలేదు. మొన్న ఢిల్లీకి వస్తే ఆ ఫ్లైట్ అంటే కూడా రాలేదు. ఇప్పుడు పిఎంసీ తోటే నేను ఫ్లైట్ ఎక్కాలని చెప్పి నేను ఖచ్చితంగా ఇక నిర్ణయించుకున్నాను. ఇంకా అయితే నిజంగా కూడా ఈ మనకు ఇలాంటి గురువు దొరకడం చాలా అదృష్టం సార్. ఇంకొకటి ఏంటంటే మనకు ఇప్పుడు ఒక మేడం చెప్తుంటే అవన్నీ నాకు కనిపిస్తున్నాయి. అన్నీ మనకు వస్తున్నాయి మేడం, మన కాళ్ళ దగ్గరికే వస్తున్నాయి అన్నీ. నిజంగా సార్ చెప్పినట్టు మనం చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది, చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది. అది ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానానికి సంబంధించిన కార్యక్రమాలు. ఇంకొకటి ఏంటంటే మేము ధ్యానం రాకముందు నేను కూడా అవన్నీ కానాపీనా సోనా ఇవన్నీ చేశాము. ఇంకోటి ఏంటంటే ఒక బార్లో పోతే మేము 2 కాళ్ళ మీద పోయి 4 కాళ్ళ మీద వచ్చేవాళ్ళం. అయితే అలాంటి వాళ్ళము ఇప్పుడు ఓన్లీ నేను దేనికి ఇవ్వట్లేదు, ఓన్లీ ఆత్మజ్ఞానానికే డబ్బులు ఇస్తాను. ఓన్లీ ఆత్మజ్ఞానానికి సంబంధించినలే. మా దగ్గర కూడా అంబర్పేటలో కూడా మేము పిరమిడ్ నిర్మాణం జరిగింది. మాకు అన్ని ఇంకోటి మాధవ మేడం అని మళ్ళా వీళ్ళందరూ కూడా మాకు సహాయం చేశారు. అక్కడ మాకు మేము ధ్యాన జగత్తు అక్కడ మేము ప్రచారం చేస్తూ ఉంటే మాకు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి అడిగితే మాకు 110 గజాలు రోడ్డుకు అది ల్యాండ్ ఇచ్చారు. అది వాల్యూ ఇప్పుడు ₹1 కోటి వాల్యూ. అది మేము అక్కడ పిరమిడ్ కట్టాము. అక్కడ రోజు సజన సాంగత్యం జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. అక్కడ రోజు క్లాస్ జరుగుతుంది. అది సార్ పేరు కూడా ఫస్ట్ పెట్టాం 22లో. సారు చనిపోయే ముందే జగద్గురు పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం అని పెట్టాము. అప్పుడు శోభా మేడము వాళ్ళందరం కలిపి మేము అందరి సహాయంతో అక్కడ పెద్దమరిపేటలో నిర్మాణం అయింది. అద్భుతంగా మా జీవితమే అసలు మారిపోయింది నిజంగా. థ్యాంక్ యూ సార్. చిన్న సవరణ, గురువులకి చనిపోవడం అనే పదాలే మనం వాడము. గురువు గారు చక్కగా శరీరాన్ని వదిలి ఆయన అద్భుతంగా భూలోకాన్ని సందర్శించి మళ్ళీ యాత్ర ముగించుకొని వారు వెళ్ళారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సంవత్సరమే మనకి బ్రాండ్ అంబాసిడర్గా చేరి వారి పిల్లల్ని కొంతమంది, ఇందాక ఒక మేడం చెప్పారు, బ్రాండ్ అంబాసిడర్గా చేరి మనమే మన కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చే కన్నా మన ఫ్రెండ్స్ను వేరే వాళ్ళని. సో మేడం అలాగే తీసుకొచ్చారు వారి స్నేహితులిద్దరినీ కూడా. అల్వేలు మేడం దగ్గర నుంచి మెసేజ్ తీసుకుందాము. ఎవరిని అడగకున్నా నేను యూఎస్లో ఉన్నప్పుడు మన తిరుపతి ధ్యానయజ్ఞం అవుతుంటే, ఆంటీ మీరు బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి, యజ్ఞాన్ని కలెక్ట్ చేయాలంటే రెండిటికి ఎస్ చెప్పారు. 19,000 మనకి అన్నదానం ఇంట్లో కూర్చొనే. వారి హస్బెండ్ బాడీ వెకేట్ చేసి బయటకు కూడా వెళ్ళిన పరిస్థితి. బట్ ఇమీడియట్గా ఆవిడ మనీ కలెక్ట్ చేసి ఇచ్చారు. మనకి ఈరోజు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. మేడం సందేశం తీసుకుందాం. నేను పిఎంసి చూసే నేను ధ్యానంలోకి వచ్చానండి. అందుకే నాకు ఈ పిఎంసి అంటే చాలా కృతజ్ఞతాభావం.
ఉంది. పిఎంసికి మనం దూరంగా వెళ్ళి చేయలేకపోయినా పిఎంసి ఎంతో జ్ఞానాన్ని అందిస్తుంది కాబట్టి దానికి మనం అందరం హెల్ప్ చేయాలండి. మహేశ్వరి మేడం గారు అమెరికా వెళ్తా, ఆంటీ మీరు బ్రాండ్ అంబాసిడర్గా చేరాలంటే మీరు వచ్చినా చూద్దాంలేమ్మా అన్నాను. ఈ లోపల హరిబాబు గారు, కృష్ణ సారు వీళ్ళు అడగటము, నేను చేరటము జరిగిందండి. నేను ఆ బ్రాండ్ అంబాసిడర్గా చేరినందుకు వీళ్ళ ముగ్గురికి చాలా కృతజ్ఞతలండి. నేను ఈరోజు చాలా ఆనందాన్ని పొందుతున్నానండి. మనం తీసుకున్న ఈ జ్ఞానము ఎంతో మందికి విదేశాలకు కూడా పోయి ఎంతో మంది తీసుకుంటారు. కాకపోతే మనం చూస్తామండి, మన బంధువులు మన ఫ్రెండ్స్ చూడరు కాబట్టి వాళ్ళకి పిఎంసి ద్వారా జరిగేవి అన్ని వాళ్ళకు చూపిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందేటట్టు చేద్దామని నా ఆలోచన అండి. థ్యాంక్ యూ అండి. సరే మేడం వాళ్ళ అల్లుడు కూడా అంబాసిడర్గా అయ్యారు అని సారు మరికొంతమందికి ఇన్స్పిరేషన్, వారందరూ కూడా పూరి రావడం జరిగింది. సో వారి హోటల్స్ అన్ని బుక్ చేసుకొని వారు వచ్చి చక్కగా ఇక్కడ ఈ కార్యక్రమంలో వారు కూడా భాగస్వామి అవ్వాలి ఏదో ఒక రూపంలో ఆంటీ సంకల్పం చేశారు. వారందరూ వచ్చి త్వరితగతిన వాళ్ళు కూడా శాకాహారులు అయిపోవాలి అని మేడం వాళ్ళు రెడ్డి కమ్యూనిటీ నాన్ వెజ్ పికిల్స్ కూడా పెట్టి ఒకప్పుడు అలాగా సహాయం చేస్తుంది. ఈ రోజు ఆవిడ సంపూర్ణ శాకాహారే కాదు, ఇంట్లో గార్లిక్ కూడా తినకూడదని ఒక రూలు, శాసనమే, శివగామి శాసనం లాగా వారి ఇంట్లో ఎవరు ఏమి కూడా తినరు అనమాట, ఆవిడకి రెస్పెక్ట్ చేస్తూ. నేను ఈ రోజు నుంచి చెప్తున్నానండి, ప్రతి నెల నాకు వచ్చే పెన్షన్లో ఒక 1000 రూపాయలు నేను పిఎంసికి డొనేట్. ఓ గాడ్. సో చాలా తక్కువ. మేడం గారు చెప్తున్నారు కదా అది బాల వికాస్ చేస్తానని, తనతో పాటు నేను కూడా వెళ్ళి తనకు హెల్ప్గా నేను హెల్ప్ చేస్తుంటానండి. తను ఎక్కడ బాల వికాస్ పెట్టి అక్కడికి వెళ్తాను నేను కూడా. సో వారి హస్బెండ్ బాడీ వెకేట్ చేసిన నెల రోజులకే మనకు బాగా చాలా సాంప్రదాయాలు 3 నెలలు 5 నెలలు ఎదురు చూపులు అది అయ్యారు, బయటకు వెళ్ళరని విత్ ఇన్ 1 month ఆవిడ కట్టాలు వచ్చి ఆల్ 11 days బాల వికాస్ రిసెప్షన్ కౌంటర్ వదలకున్న టీ బ్రేక్ కూడా తీసుకునేవాళ్ళు కాదు. 9కి స్టార్ట్ అయితే మనకి బాల వికాస్ నైట్ 8:30 వరకు కూడా ఉంటుంది. లంచ్కి వెళ్ళడానికి కూడా టైం ఉండేది కాదు. మళ్ళీ ఆవిడకి ఏదైనా మనం తెచ్చిస్తే తినడం, లేదంటే అమ్మ అక్కడికి వెళ్ళి కాఫీ తాగుతానని. అంటే కమిట్మెంట్. ఆవిడ దుబాయ్లో ఉన్నప్పుడు లాక్డౌన్ వచ్చింది, వెళ్ళడానికి లేదు. అలా యూట్యూబ్ స్క్రాల్ చేస్తూ ఉంటే పిఎంసి కొన్ని యూట్యూబ్ అన్ని మనకు ఆవిడకి అన్ని వస్తూ ఉంటే ఇది చూసి ఇంత బాగుందా అని చెప్పి ఆవిడ ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేస్తూ ఇనీషియల్గా అంకుల్ ఇది లేకపోతే పడుకొని దుప్పటి కప్పుకొని లోపల గట్టిగా మళ్ళీ ఆయన తెలిసిపోద్దని చెప్పేసి దుప్పటి కప్పుకొని ఆవిడ మెడిటేషన్ చేసేవాళ్ళు. ఆవిడ అదే గ్రాటిట్యూడ్. పిఎంసి లేకపోతే ఆ దుబాయ్లో నేను ఒక రకంగా పిచ్చి ఎక్కేదేమో అని అన్నారు ఒక రోజు ఆవిడ. ఎంత చక్కగా అద్భుతంగా ఎన్ని జీవితాల్లో పిఎంసి అక్కడ మార్పులు తీసుకొచ్చిందో చూడండి. త్వరితగతినే ఆవిడ అంత ఈజీగా అంత దుఃఖం నుంచి బయటకు వచ్చారంటే ఆవిడ ఒకటే చెప్తారు, ఎక్కడికి వెళ్ళినా ఈరోజు క్లాసెస్ చెప్తున్నారు అద్భుతంగా. ఆవిడకి స్పిరిచువల్ టాబ్లెట్స్ L1 ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా చేశారు. ఆవిడ ఇదంతా ఈ దుఃఖరాహిత్యాన్ని నేను పిఎంసి జ్ఞానంతోనే పొందాను అని చెప్తారు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఆ గ్రాటిట్యూడ్. అలాగే మనకి మేడం కూడా ఉన్నారు, వారి సందేశాన్ని కూడా తీసుకొని టీ బ్రేక్ తీసుకొని అప్పుడు మళ్ళీ మనం జాయిన్ అవుదాం. ఎస్. హలో, నమస్తే మాస్టర్స్. నా పేరు పద్మావతి, మాది పొన్నూరు దగ్గర దప్పలపూడి అండి. నేను దీంట్లోకి రావటం 2018లో రావటం జరిగిందండి. రావటంతో ఒక అద్భుతమైన ఈ పిఎంసికి షేర్లు కట్టడం జరిగింది. షేర్లు కట్టడంతో ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే చెప్పడానికి మాటలు చాలవండి. దీంట్లో 41 days క్లాసులు జరుగుతూ ఉండగా మా ఇంటి మీద 10 లక్షలతో పిరమిడ్లు కట్టాము. త్రిమూర్తుల పిరమిడ్లు అండి, 3 పిరమిడ్లు కట్టామండి. పైన కింగ్ చాంబర్ ఒకటి వచ్చింది, కింద ముసలాళ్ళు ఎక్కలేరని 9x9 పిరమిడ్ కింద కట్టించామండి. ఈ పిరమిడ్లతోటి ఇల్లంతా ఇంకెన్ని కట్టిస్తామని అంటున్నారు మా ఊళ్ళో వాళ్ళందరూ. ఇల్లంతా పిరమిడ్లు మయం చేసామని. ఈలోపు 41 days క్లాసులు జరిగినప్పుడు వాణిశ్రీ మేడం గారు క్లాస్ చెప్పడానికి వచ్చిందండి. వచ్చినప్పుడు నన్ను అంబాసిడర్గా జారమంది. అంబాసిడర్గా ఇంకెందుకు మేడం, నేను ఇప్పుడు ఇంత చేస్తున్నాను కదా ఇంకెందుకంటే, కాదు మేడం మీరు చేరాలి అంది. ఎందుకు చేరమందో తెలియదు, వెంటనే చేరాను. చేరటంతో అద్భుతమైన సంవత్సరంలోపే ఈ పిఎంసికి 50,000 డొనేషన్ చేసి ఇచ్చానండి. 50,000 డొనేషన్ కూడా ఎలా చేశానో చెప్తానండి. మనకి అన్నదానానికి బుక్స్ తీసుకున్నానండి, పిఎంసి బుక్స్ తీసుకున్నాను. 2 తీసుకొని పక్క పక్కన అన్నదానానికంటే ఎవరైనా ఇస్తారండి. పిఎంసి అంటే మన వాళ్ళకి ఎవరికీ తెలియదు. పల్లెటూళ్ళలో పిఎంసి అంటే ఏంటి, అసలు ఏమిటి తెలియదు కాబట్టి అందుకని పిఎంసి అన్నదానానికి అని చెప్పి అన్నదానం పేరు మీద ఒక 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, 500 అన్నదానానికి రాసి 500 రూపాయలు పిఎంసికి రాశానండి.
ఇలా రెండింటికి న్యాయం చేసి అద్భుతంగా దానికి 50,000 దీనికి 50,000 అన్నట్టుగా నేను ఈ సంవత్సరము అలా పిఎంసికి అన్నదానానికి రెండుకి కలెక్ట్ చేయగలిగాను. 20 పుస్తకాలు నాకు ఇచ్చారు. ఏం లేదు, ఏ మాస్టర్నో వచ్చి ఆ మేడం చాలా అద్భుతంగా వసూలు చేయగలిగిద్దని వాళ్ళకి ఏదో నా మీద అంత ధీమా అనమాట. ఆ ధీమాతోటి 20 బుక్స్ ఇచ్చారు. మళ్ళీ జీతవనానికి 10 బుక్స్ ఇచ్చారు. అలా అందరూ ఇస్తూనే ఉంటారు, అవి వస్తూనే ఉంటాయి, నేను ఇస్తూనే ఉంటాను. అది నేను కాదు చేస్తుంది, మన చేత పత్రిజీ గారి చైతన్యం మనలో ఉండి నడిపిస్తుంది అనమాట. నేను ఒకటే ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ షేర్లు కూడా కట్టిన వెంటనే నాకు, ఎందుకంటే నైమిసారణ్యం వెళ్ళాను ఫస్ట్, నేను అంబాసిడర్గా చేరిన వెంటనే అక్కడ నాకు అనుకోకుండా ఏమనిపించిందంటే, ఈ షేర్ల కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా, ఈ కాదు కదా, ఈ షేర్లు ఆ కంపెనీకే ఇచ్చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. కానీ ఒక చిన్న నాకు లోపల నుంచి ఇన్నర్ వాయిస్ వచ్చింది మేడం. ఇంక వెంటనే ఇంటికి రావడంతో సీతా మేడంకి వాళ్ళ ట్రస్ట్కి వెంటనే ఫోన్ చేసి నేను 60,000 రూపాయలు కట్టాను, కట్టిన వెంటనే వాళ్ళకి మీ పిఎంసీకే రాసిస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చి చెప్పానండి. నిన్నది అనుకోకుండా జక్కా రాఘవరావు గారు, ఆకరా శంకరరావు గారు, ఈ కమిటీ మెంబర్స్ అంతా ఈ ఊరు తిరుగుతూ, మేడం మీ ఊర్లోనే దప్పలపూడిలో మీ పిరమిడ్లోనే మేము షే హార్ట్ రాత్రి పడుకోవటానికి మన ఇంటికే వచ్చారండి. సందీప్ గారు అయితేమి, రాజశేఖర్ గారు అయితేమి చాలామంది మన ఇంటికి వచ్చారు, 8 మంది ఇచ్చారు. ఈ వీళ్ళందరూ నేను ఒకటే చెప్పాను, ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే, గురువు గారి రుణం తీర్చుకోవాలి అంటే పిఎంసి ఛానల్కి మనము ప్రతి నిత్యం మనకి సొంతం ఈ డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ కాదండి, ఆ గురువుకి ఏమిచ్చావు, ఆ గురువు రుణం తీర్చుకునే అవకాశం మనకు వచ్చిందా లేదా, ఆ రుణం తీర్చుకునే అవకాశం మనకు వచ్చింది. ప్రతి నిమిషం పిఎంసి కోసమే మనం పని చేయాలని నిర్ణయించుకొని నేను అద్భుతంగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఇంకేం లేదండి, గురువు గారు ప్రతి ఒక్కళ్ళు ఎన్నో రూమర్స్ ఎన్నో చెప్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా నా థాట్ ఒక్కటే, పిఎంసి డెవలప్ చేయటమే. 2 అంబాసిడర్గా చేర్చాను. ఈ అంబాసిడర్గా చేర్చి వాళ్ళను కూడా తీసుకొచ్చాను ఇక్కడికి. ఇది సార్, ఇంకేం లేదు, ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ మందిని చేర్చాలని అనుకుంటున్నాను. ప్రతి చోట క్లాస్కి వెళ్ళిన ప్రతి చోట పిఎంసి గురించే మాట్లాడతాను. లాస్ట్ క్లాస్ అంతా అయిపోయినాక పిఎంసికి ఎవరైనా అంబాసిడర్గా చేరే వాళ్ళు ఉంటే ఇలా చేరండి, ఇలా చేరితే మనం అద్భుతంగా ఛానల్ ముందుకెళ్ళిద్ది. ఏం చేసాము మనం అసలుకి, ప్రతి ఊళ్ళో ఛానల్ రాలేదంటారు. ఛానల్ ఎలా వస్తుంది, మనం ఏమి ఇచ్చాం మనకు గురువుకి, ఆ ఛానల్కి మనం ఏం కడుతున్నాం, డబ్బులు ఏం కడుతుంటే అది ఎంత ముందుకు వెళ్ళిద్ది. ఎవరు ఏమీ కట్టకుండా ప్రతిరోజు 10 రూపాయలు పొదుపు చేయండి. 10 రూపాయలు నెలకు వచ్చి 300 రూపాయలు అవుతాయి. ఆ 300 రూపాయలు ప్రతి నెల పిఎంసికి కడతామంటే అద్భుతంగా అభివృద్ధి అయిద్దా లేదా? అది ఏమీ చేయకుండా మా ఊర్లో ఛానల్ రాలేదు ప్రతి ఒక్కళ్ళు అడుగుతామంటే ఎన్ని ఊళ్ళకని ఛానల్ వచ్చిందండి, ఎంతని కడతారు వాళ్ళు, ఎంతని చేస్తారు వాళ్ళకి. ఆ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరికీ ఎంత డబ్బుతో కూడుకున్న వ్యవహారం అది, డబ్బులు ఎన్ని కావాలి ఎన్ని ఆలోచించకుండా మనము చిన్న మాట మాత్రం అనేస్తాం. కానీ మనము ఏం చేయాలి, మన గురువుకి ఇచ్చిన రుణం తీర్చుకోవాలంటే ప్రతి ఒక్కరు చూడండి, డబ్బుల గురించి మాట్లాడేసి వచ్చేటప్పటికి ఖచ్చితంగా అక్కడ స్ట్రగుల్ అవుతున్నారు. ఏంటంటే గట్టిగా పట్టుకుంటున్నారు దాన్ని. భూమి మీద ఏం లేదు, మనం వచ్చింది పాఠాలు అయితే చెప్తున్నారు, క్లాసులు అయితే చెప్తున్నారు, కానీ డబ్బు దగ్గరికి వచ్చినప్పుడు గట్టిగా పట్టుకుంటున్నారు. దాన్ని వదలాలండి. ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ దాచుకోవటానికి రాలా మనం వచ్చింది గురువు ఏం చెప్పాడో, పంచింది పంచమని, ఏదైతే మనం దాచుకోవటానికి రాలా, అన్నీ పంచడానికే వచ్చాం. మా పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారండి, నేను ఒక్కదాన్నే ఉంటాను. కానీ నాకు నిత్యం దీని గురించి పిఎంసి డెవలప్మెంట్ ఎలా చేయాలన్న తపన తప్పితే ఇంక రెండోది ఉండదండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆవిడ ఒక మాట చెప్పారు ఇందాక, ఈ పిఎంసి టీం అంతా మన ఇంటికే వచ్చారండి, నా ఇంటికి వచ్చారు అనలే, మన అనేసారు అక్కడ. సో అది మన పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా వసుదైక కుటుంబానికి నిదర్శనం అనడానికి మన ఇంటికి వచ్చారు అని అన్నారు. అక్కడే తెలుస్తుంది ఆవిడ ఎంత సామూహిక శక్తితో కనెక్ట్ అయి ఉన్నారు, పిరమిడ్ సొసైటీ పట్ల ఎంత అంకిత భావంతో ఉన్నారు. అన్ని ప్రాజెక్ట్స్ నావే అని, ఏ యజ్ఞం జరిగినా ఎవరు పుస్తకాలు ఇస్తున్నా వస్తూనే ఉంటాయి, ఇస్తూనే ఉంటాం, పంపిస్తూనే ఉంటామని 3 ముక్కల్లో వారు చేసే సేవ చెప్పారు. నాకు ఈరోజు టఫెస్ట్ టాస్క్ ఏంటంటే, ప్రతి మాస్టరు అద్భుతమైన సేవ చేస్తున్నారు, ఎంతో లీడర్షిప్తో పనిచేస్తున్నారు.
ఆపండి అని అడగడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేయాల్సిన మిగతా ప్రోగ్రాము ఇంకా ఉంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఎవ్వరూ హర్ట్ అవ్వకుండా ఇమ్మీడియట్గా మైక్ని పక్క వాళ్ళకి పాస్ చేస్తున్నందుకు అందరికీ శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. సార్ని మాట్లాడాల్సిందిగా మాకు. నా పేరు ఈశ్వరయ్య, సిద్దిపేట. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. అదేవిధంగా నన్ను సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా, తర్వాత పిఎస్ఎస్ఎం బ్రాండ్ అంబాసిడర్గా, సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జిగా నియమించిన మా ధ్యానగద్దర్ భూపతిరాజ్ సార్ గారికి వేల వేల ఆత్మ ప్రణామాలు. ఈ పిఎంసిని ప్రతి శాకాహార ర్యాలీలో స్లోగాన్స్ ఇస్తారు కదా శాకాహార ర్యాలీ గురించి, అదేవిధంగా పిఎంసి గురించి కూడా కొన్ని మంచిగా స్లోగాన్స్ తయారు చేసి ఈ పిఎంసి ట్రస్ట్ వాళ్ళు ప్రతి జిల్లా ఇన్ఛార్జ్లకు పంపిస్తే ప్రతి జిల్లా శాకాహార ర్యాలీలో మెగా శాకాహార ర్యాలీ జరిగినప్పుడు ఇవి స్లోగాన్స్ ఇస్తే చాలా బాగుంటుంది నా యొక్క అభిప్రాయము. తర్వాత ప్రతి పిఎంసి బ్రాండ్ అంబాసిడర్ మనం చేసే సేవ గురువుకు మనం ఇచ్చే గురు రుణం తీసుకున్నట్టు అని భావించి సేవ చేయాలని అని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారము. నా పేరు బాబు బాలకృష్ణ, మాది చిత్తూరు. నన్ను చిత్తూరు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిగా నియమించారు. దానికి సంబంధించి తగు ప్రయత్నాలు చేస్తున్నాను. పిఎంసి ఇప్పుడు మనము డిజిటల్ మార్కెటింగ్ ఉన్నాము. ఈ మీడియాకు సంబంధించి ఎంతో ఖర్చుతో కూడుకున్న వర్క్ అన్నమాట ఇది. దీనిని బలపరుచుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించినప్పుడు మాత్రమే సారు ఆశించిన బీబీసీకి మించిన ఛానళ్ళు చేసుకోగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఆత్మీయ మిత్రులకు ఆత్మీయ వందనాలు. నా పేరు బాలయ్య, సిద్దిపేట. పిఎంసి ఛానల్ గురించి ఎందుకు చెప్పుకోవాలి? మరి ఎన్నో ఛానల్ ఉన్నాయి, దీని ప్రత్యేకత ఏమిటి? అవి బయట విషయాలు, ప్రాపంచిక విషయాలు తెలియజేస్తున్నాయి. సో మనది ఆధ్యాత్మిక విషయాలు తెలియజేస్తున్నాయి. ఆధ్యాత్మికము అంటే చక్కగా నాకు ఈ మధ్యన తెలుసుకున్నటువంటి ఉపనిషత్తులు, అవి ఋషులు ఆ జ్ఞానాన్ని దాంట్లో ఉంచారు. అదే శివుడు మన రమణ మహర్షికి అందించిన ఈ జ్ఞానమే. అది డీకోడ్ చేయాలంటే మనము ధ్యాన శక్తితోటే వీలవుతుంది. సో మరి ఎన్నో ప్రాపంచిక విషయాలు మనం తెలుసుకుంటా ఉంటున్నాం. ఒక బుద్ధుడు జ్ఞానోదయం కాకముందు అన్నీ ఉన్నాయి, భోగ విలాసాలు అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు తృప్తి, శాంతినివ్వలేకపోయింది? ఒక శ్రోణుడు చరిత్రలో చూసుకుంటే ఆయన ఎన్నో ప్రపంచంలో ఎన్ని రకాల డ్రింక్స్ ఉన్నాయో తన దగ్గర పెట్టుకొని ఆ యొక్క తాగేవాడు. అలాగే బంగారు మెట్లు కూడా నిర్మించాడని తెలిసింది. మరి అంత డబ్బు అన్నీ ఉన్నా కూడా ఎందుకు తృప్తి చెందలేకపోయారు అంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క చిదానందంను తెలుసుకోలేకని ఇదంతా మనం దుఃఖంలోకి వెళ్ళాము. సో ఇదంతా మహాత్ములు భూమి మీదకి వచ్చేటప్పుడు పత్రిసార్ లాంటి వాళ్ళు మనకి ఏం కావాలనో మన గతిని అనేది ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ మరల్చారు. సో ఫ్రెండ్స్, మనం చాలా భాగ్యవంతులం. సో అలాగని నాకు ఈ అదృష్టాన్ని ఈ యొక్క అంబాసిడర్గా మన భూపతిరాజ్ సార్ సిద్దిపేట డైనమిక్ మాస్టర్ అని చెప్పాలా. ఎందుకంటే నా జీవితము 2004లో నేను బండిపల్లి రామయ్య గౌడ్ సీనియర్ మాస్టర్ అండ్ భీమేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో ఆ టీంలో 2014 వరకు పనిచేశాను. అలాగే మన భూపతిరాజ్ సార్ రావడము, సార్ యొక్క అంకిత భావము నేను చూశాను. ఎందుకంటే సిద్దిపేటలోనే ఉంటాడు, కానీ తెల్లారి సార్ ఎక్కడ ఉంటాడో మాకు తెలియదు. మళ్ళీ ఒక ఫోన్ కొట్టాలి, సార్ ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు చెప్తాడు. సో ఒక గొప్ప టీమ్గా మేము వర్క్ చేస్తున్నాం మాస్టర్స్. ఇది ఒక భాగ్యం అని చెప్పాలి. ఎందుకంటే సారు ఉండి ఒక యాక్టివేషన్ చేయడము, ఒకరు కావాలి మనం లేపనీకి, ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఇక్కడ పత్రి సార్ ఒక పిఎస్ సిస్టమ్ నిర్మించాడు.
తర్వాత పిఎంసి, తర్వాత సేవాదల్, ఇవన్నిటి యొక్క ముక్త వాయిస్ను వినిపించడం మన పిఎంసి కావాలి. సో పిఎంసిని నిలబెట్టుకోవాలంటే ఇవన్నీ మనం తప్పకుండా చేయాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు మంజులాదేవి, వేటపాలెం మండలం, పందలపల్లి. ఫస్ట్ 2018లో పిఎంసి దానికి షేర్ హోల్డర్గా చేరమని హరిబాబు గారు వచ్చారు. నేను అప్పుడు స్కూల్లో ఉన్నాను. స్కూల్కే వచ్చారు, విజయలక్ష్మి మేడం గారు తీసుకొని వచ్చారు. సరే కడతానండి అని చెప్పాను. తర్వాత మళ్ళీ మొన్న అంబాసిడర్స్గా జాయిన్ అవ్వమని వచ్చారు. సరే జాయిన్ అయ్యాను. నేను 2011 నుంచి ఈ మెడిటేషన్ చేస్తున్నానండి. నా అనారోగ్య కారణాల వల్ల నేను వచ్చాను మెడిటేషన్లోకి. అప్పటి నుంచి చాలా అద్భుతాలు జరిగినాయి. నేను ఈ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ కోసం నా తుది శ్వాస వరకు చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ మేడం. మేడం ఒక మంచి పిరమిడ్ కూడా కట్టారు, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఎవరికైనా వచ్చి ధ్యానం చేయడానికి అక్కడ వెసులుబాటు. ఆ మేడం మెసేజ్ కూడా తీసుకుందాం. మాది పిఎంసీకి మీరు ఏం చేస్తారు? డైరెక్ట్ బాపట్ల డిస్టిక్ అండి మాది. దగ్గర నా పేరు ఇందుమతి. నేను పిఎంసిలో కొత్తగా చేరాను. పద్మావతి మేడం ద్వారా చేరాను. నేను తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞానికి వచ్చాను. అక్కడ చేయటానికి కొంచెం కష్టంగా ఉంది మేడం, నేను ఉండను అన్నాను. దీంట్లో కాదమ్మా నువ్వు ఉండాల్సిందే అంది. అందుకని వచ్చాను. ఇక్కడికి కూడా రెడ్డి పూరిలో కూడా చూస్తే నీకు అర్థమైద్దమ్మా అని అన్నారు. ఎలా అనుభూతి చెందారు? నేను దీనివల్ల చాలా అనుభూతి చెందా. చాలా ఉన్నాయి నా దగ్గర ఎక్స్పీరియన్స్. చెప్పాలంటే సరిపోదంటే చాలా టైం పడుతుంది. సో థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. ఎంత ఓపిక్గా టీ బ్రేక్ తీసుకుందామా అని 3 సార్లు అడిగినా నో బ్రేక్ అని చెప్పి అంత ఉత్సాహంతో కంటిన్యూ చేసి మనం అందరిది అంతే సహనంగా ఉన్న ప్రతి ఒక్క మాస్టర్కి థ్యాంక్ యూ సో మచ్. మీ కమిట్మెంట్ లేకపోతే ఇంత ప్రొడక్టివ్ వర్క్ మనం తక్కువ టైంలో ప్రతి ఒక్కరి అభిప్రాయాల సమూహం మనం చేసిన గ్రూప్ వర్క్ లో మనకు వచ్చింది. ఇంతసేపు మరి ఇంతమంది అనుభవాలు పిఎంసీ గురించి వింటా ఉన్నాం. రామరాజు, సీతారామరాజు కదా, అల్లూరి ఆయన. అప్పుడు మీరు జూలే డ్యాన్స్ చేసేటప్పుడు ఎట్టు సీతారామరాజు. మనం అంబాసిడర్ అంటే మనం ఏం చేస్తున్నాం మనం తెలిసి ఉండాలి. మనం చేసే పని పట్ల పూర్తి అవగాహన ఉండాలి. నేను ఎందుకంటే పత్రిసార్ చెప్పిన సందేశం చెప్తాను, వేరే ఏం లేదు. ధ్యానము చేద్దామురో అన్నలారా, శ్వాసను వడుదామురో అన్నలారా, అన్నలారా కలారా అమ్మలారా అయ్యలారా, పిల్లలార పెద్దలార ధనికులార పేదలారా, ధ్యానము చేద్దామురో అన్నలార, శ్వాసను వడుదామురో అన్నలారా. ఈ పాట ఎవరు రాసింది తెలుసా లేదా? పత్రిసార్ రాసింది ఈ పాట. మరి ఏదో మనం ఉత్తానే వాడుతున్నాం పాట. ఇది పత్రిసార్ రాసిండు. ఇందులో మనం అంబాసిడర్గా ఎందుకు ఉండాలనో ఈ పాట ద్వారా చెప్తున్నాను. ఎందుకంటే నేను పత్రిసార్తో ఆలగడ్డ నుంచి వస్తా ఉన్నా. కాలరా వచ్చేటప్పుడు ఏమి భూపతిరాజు ఏంటి సంగతులు అన్నాడు. ఏం సంగతులు లేవు సార్, ఒక చరణంలో మీరు రాసిన పాటలు కొంతమందికి డౌట్స్ వచ్చినాయి, నాకు ఆ డౌట్స్ కొంచెం క్లారిటీ కావాలా సార్ అన్న. ఏంటి అని అడిగింది. విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితం అంట, చెడు చేస్తే చెడు అంట, మంచి చేస్తే మంచి అంట, ధ్యానము చేస్తే జ్ఞానం అంట, జ్ఞానం వస్తే ముక్తి అంట, ముక్తిని పెంచాలిరో అన్నలారా, శక్తిని పంచాలిరో అన్నలారా. ఈ పాట సార్ రాసిండు. అయితే ఇక్కడ నాకు కూడా డౌట్ లేదు. ఈ పాట నేను హిందీలో రాయించినప్పుడు ముక్తిని పెంచాలిరో అన్నలారా, శక్తిని పంచాలిరో అన్నలారా. ముక్తి పొందడం ఉంటుంది, ముక్తిని పెంచడం ఉండదు అని చెప్పి నాకు హిందీలో రాసేవాళ్ళు చెప్పారు. నాకు హిందీ చక్కగా రాదు అప్పటికి. నేనేం చేసినా అది సార్ని అడిగిన. సార్ చెప్పిండనమాట, ముక్తిని పొందడం కాదు, ముక్తిని పెంచుకునే విధానం ఏంటండి, ముక్తి మార్గము అని చెప్పి పత్రిసార్ పుస్తకం రాసిండు ఆల్రెడీ. ముక్తి మార్గం. ఆ ముక్తి మార్గం ఇప్పటిదాకా మన శివ కూడా దాని గురించి చెప్పడానికి ప్రయత్నం చేసిండు. అయితే ముక్తి మార్గంలో మనకు 3 స్టెప్పులు ఉన్నాయి. ఒకటి, నేను శరీరం కాదు ఆత్మ అని సత్యాన్ని తెలుసుకొని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో ముక్తి చెందుతాం మనం.
నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకొని మనం ఆచరించినప్పుడు ముక్తి దొరుకుతుంది. కానీ మళ్ళీ భూమి మీదకి వస్తాం మనం. అది ముక్తి చెందాక మళ్ళీ ఎందుకు వస్తామంటే తెలుసుకున్న సత్యాన్ని మనం చెప్పకుండా పోతే మళ్ళీ వస్తాం భూమి మీదకి. ఎప్పుడైతే అదే సత్యాన్ని మన దగ్గర వాళ్లకు ఎప్పుడైతే ప్రచారం చేసి ధ్యానం చెప్తామో అప్పుడు పరిముక్తి చెందుతామో, మళ్ళీ భూమి మీదకి వస్తాం. అంటే ఇక్కడ చూడండి, ముక్తి చెందినా వస్తున్నాము, పరిముక్తి చెందినా వస్తున్నాము. ఇదే సత్యాన్ని, నేను శరీరం కాదు ఆత్మ అనే సత్యాన్ని ప్రపంచమంతా, ఈ ప్రపంచమంతా మన ద్వారా జరుగుతుందో అప్పుడు మహాపరిముక్తి చెందుతాము, భూమి మీదకి రాము. ఎప్పటిదాకా వస్తాం భూమి మీదకి? ముక్తి చెందినా వస్తాము, పరిముక్తి చెందినా వస్తాము, మహాపరిముక్తి చెందితే రాము. దాన్ని పత్రి సార్ అన్ని రకాలుగా చెప్పిండు. హరియంతు, బోధిసత్వుడు, బుద్ధుడు. హరియంత్ అంటే సత్యం తెలుసుకుని ఆచరించేవాడు, బుద్ధుడంటే బోధిసత్వుడు అంటే చెప్పేవాడు, బుద్ధుడంటే ప్రపంచమంతా చెప్పేవాడు. ఎప్పుడైతే మనం ఇవి చేస్తామో అప్పుడే భూమి. అందుకని మనకు ఒక ఆయుధం ఉంది, గుర్తుంచుకోండి. మనం ఈ ప్రపంచమంతా తిరగలేం, చాలా కష్టమైన ముచ్చట. కానీ ఈ ప్రపంచమంతా మన ద్వారా ధ్యాన ప్రచారం జరిగితే చాలు. అయితే మనం వెళ్ళి చెప్పాలి, లేదా మన ద్వారా జరగాలి. ఇందులో మనం వెళ్ళి తిరిగే కన్నా కూసున్న జారుండి చెప్పొచ్చు అంటే ఒకటి పిఎంసి ద్వారా, ఇంకో రూట్ లేదు. ఇక మనం ఎక్కడ కూర్చొని చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం లైవ్ వెళ్తా ఉంది, ఎన్ని దేశాలైనా చూస్తాయి. కాబట్టి అన్ని దేశాలకు మనం వెళ్లకుండా చేసే ఒకే ఒక్క ప్రయత్నము పిఎంసి ఛానల్ ద్వారా మాత్రమే. కాబట్టి ఆ ఛానల్ మన ఎదుగుదల కోసమే. ఆయన పత్రి సార్ సంకల్పం ఆయన రిలీజ్ చేసిండు, ఈ ప్రపంచమంతా ధ్యానము, శాకారం, పిరమిడ్ శక్తి రావాలని చెప్పి. ఆయన సంకల్పంలో మనం వచ్చినాం. ఎవరి ద్వారా వచ్చినాము? పత్రిజీ సంకల్పంలోకి వచ్చినాం మనం. అదే సంకల్పము పిఎంసి వచ్చింది పత్రి సార్, ఆ సంకల్పంలో మనము ఉన్నాము, పిఎంసి ఉంది. కాబట్టి మన అందరి బాధ్యత మనము పరిముక్తి చెందడానికి, మహా నిర్వాణం పొందడానికి మనం చేసుకుంటున్నటువంటి కర్మ. ఇది ఎవరి కోసమో చేస్తలేము, మన కోసం, మన ఎదుగుదల కోసం, మనము మహా పరిముక్తి పొందడానికి. కాబట్టి అందరు బ్రాండ్ అంబాసిడర్లంతా మహాపరిముక్తి పొందుతారు. బ్రాండ్ అంబాసిడర్ లక్ష్యం ఏంది? మహాపరిముక్తి. కాబట్టి ఎందుకంటే నాకు అప్పుడు చెప్పాలనిపించి, ఇంతమంది సంకల్పము, ఒక ఎనర్జీ. ఆ మేడం అన్నది కదా ఫ్లైట్లో పోతాం, నాకు ముందు తెలిసింది, ఆ సంకల్పం అట్ట కొట్టింది నాకు, అందుకే చెప్పేసిన. ఆ మేడం 10,000 మంది, అందుకే నాకు 5,000 మంది అప్పుడే వచ్చేసింది. కాబట్టి 5,000 మంది అంబాసిడర్లు అమెరికాలో, చైనాలో పెట్టడం కాకుండా పాకిస్తాన్లో పెట్టుకుందాం, ఇంకా బాగుంటుంది. పాకిస్తాన్లో బాగుంటుంది. కాబట్టి పాకిస్తాన్లో బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. మేడం మధ్యాహ్నం నుంచి ఒకటే తిరిగి కంటిన్యూలేషన్ ఎనర్జీ ఒక సిస్టమ్ కొనసాగించిన మహేశ్వరి మేడం గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ.